జిహెచ్ఎంసి కమిషనర్ గారు, వాటర్ వర్క్స్ సిఎండి గారు, ఇంకా అనేక మంది అన్ని శాఖలకు సంబంధించి విద్య, వైద్యము, అదేవిధంగా మైనారిటీ, అదేవిధంగా మహిళా సంక్షేమము, బ్యాంకర్స్, రైల్వే, నేషనల్ హైవే, ఈ రకంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అది విద్యారంగంలో కానీ, అది వైద్య రంగంలో కానీ, లేక జిహెచ్ఎంసీలో కానీ, హైదరాబాద్ మెట్రో వాటర్లో కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏవైతే కార్యక్రమాలు కానీ, పథకాలు కానీ, సంక్షేమ అభివృద్ధి విషయాలపైన జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల మీద మరి సమీక్ష చేయడం జరిగింది. ఈరోజు ఒక బస్తీ దవాఖాన నుంచి మొదలు పెడుతున్నాం. ఒక ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫాము, అదేవిధంగా అక్కడ స్కావెంజర్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, స్మార్ట్ క్లాసు, డిజిటల్ క్లాస్ రూమ్స్, అన్ని రకాలుగా ఈ రకంగా చూస్తే అన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భాగస్వామిగా పనిచేస్తూ ఉంది. ప్రతి స్కూల్లో మిడ్ డే మీల్స్ కోసం, యూనిఫామ్ కోసం, టెక్స్ట్ బుక్స్ కోసం, మరి డిజిటల్ క్లాస్ రూమ్ కోసం అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు వైద్య రంగంలో ఇస్తే బస్తీ దవాఖాన అయితే హైదరాబాద్లో ఉన్నాయో అన్ని బస్తీ దవాఖానాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని హాస్పిటల్స్లలో డయాలసిస్ సెంటర్స్ కావచ్చు, అనేకమైనటువంటి వ్యాక్సిన్స్ సంబంధించినటువంటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు దీనిపైన మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు దిశ కమిటీలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మరి 8 గంటల పాటు ఈ యొక్క నిరంతరము ఈ యొక్క సమావేశం రివ్యూ చేయడం జరిగింది. వచ్చే 3 నెలలకు కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక, గతంలో జరిగినటువంటి కార్యాచరణ ఏ రకంగా అమలు జరిగింది, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని, ఎందుకంటే ముందుకెళ్ళాలని నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక స్టేట్ క్యాపిటల్, అందులో హైదరాబాదు దేశంలో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. దీనికి కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మరి మహిళా సంక్షేమం కావచ్చు, అన్ని రకాలుగా బ్యాంకర్స్ తోటి కూడా రివ్యూ చేయడం జరిగింది. బ్యాంకులు కూడా పూర్తి స్థాయిలో ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి వాళ్ళకు అన్ని దిశ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా మున్సిపల్ కమిషనర్తో పాటు, వాటర్ వర్క్స్ ఎండీతో పాటు, కలెక్టర్తో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. మనకు తెలిసి ఈరోజు సమ్మర్ ప్రారంభం కానున్నది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ జిహెచ్ఎంసి హైదరాబాద్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, జిహెచ్ఎంసి కావచ్చు, అందరం కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ కోసం తయారు కావాల్సిన అవసరం ఉంది. హాలిడేస్లో పిల్లలకు ఏ రకంగా ఎంగేజ్ చేయాలి, వాళ్ళని క్రీడల పట్ల ఏ రకంగా ప్రయత్నం చేయాలని ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, ప్లే గ్రౌండ్స్లో సమ్మర్ ఈ యొక్క వేసవి క్రీడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా
డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక, అదేవిధంగా వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ సంబంధించి మరి ఏదైతే వర్షపు నీటి కాలువలు ఉన్నటువంటి సిల్ట్ పూడిక తీసేటువంటి ప్రయత్నం, అది కాలువలు ఓపెన్ కాలువలో కావచ్చు, ఓపెన్ నాలుగులో ఉన్నటువంటి సిల్ట్ కావచ్చు, లేకపోతే వర్షపు నీటి కాలువలో ఉన్నటువంటి పైప్ లైన్లో కావచ్చు, మాన్యువల్స్లలో కావచ్చు, అవన్నీ తీయాలి. మాన్యువల్స్ అని చెక్ చేసుకోవాలి. మాన్యువల్స్లో పడి ప్రణాళికపై ప్రమాదం ఉంది, గతంలో ఉన్నటువంటి అనుభవాలు చూసాం, అన్ని మాన్యువల్స్ అని చెక్ చేసుకోవాలి. ఆ యొక్క వర్షపు నీటి మరి వెళ్ళేటువంటి పైప్ లైన్ అని కూడా సిల్క్ తీసి సిద్ధం చేసుకోవాలి. ఈ విషయాలన్నింటిపైన కూడా మరి ఈరోజు సమావేశంలో చర్చించుకున్నాం. అన్ని రకాలుగా మనము స్పష్టంగా ఈ స్టేట్ క్యాపిటల్లో ఉన్నాం కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి రైల్వేకి సంబంధించినటువంటి సమస్యలు, రైల్వే అభివృద్ధి, అది రైల్వే నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నాం 350 కోట్లతో, 720 కోట్ల రూపాయలతోటి సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాం, 450 కోట్లతోటి కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లానింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా నేషనల్ సైన్స్ సెంటర్ కూడా ఫౌండేషన్ వేసాం, అది పనులు ప్రారంభం అయ్యాయి, దానికి సంబంధించి కూడా చర్చించుకున్నాం. అదే కాకుండా మరి శిల్పకళ వేదిక ముందు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేను సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఒక ఆడిటోరియం, భారత కళామండపం మీద ఒక ఆడిటోరియం నిర్మాణం చేస్తూ ఉన్నాం. రేపు ఆ యొక్క ఆడిటోరియం చూడడానికి కూడా నేను వెళ్తాను, ఏ రకంగా పనులు ఎంతవరకు వచ్చాయి. రేపు ఆడిటోరియం చూద్దాం. ఎందుకంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఆడిటోరియంలో రవీంద్ర భారత్ ఒకటే ఇక్కడ కళలకు అందుబాటులో ఉన్నటువంటి ఆడిటోరియం కాబట్టి చిన్న ఆడిటోరియం 600 మంది కూర్చునే విధంగా అద్భుతమైన ఆడిటోరియం నిర్మాణం జరుగుతూ ఉంది. రేపు స్వయంగా ఢిల్లీ నుంచి కూడా అధికారులను పిలిపించారు, ఆ ఆడిటోరియం చూడడానికి కూడా వెళ్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు హైదరాబాద్ ఒక సైన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఐటీ హబ్గా ఉన్నది. దీనికి మరింత ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేషనల్ సైన్స్ సెంటర్ కూడా నేను కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు మంజూరు చేశాను. దాని పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ అనేక రకాల టూరిజానికి సంబంధించినటువంటి, పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా తీసుకున్నాం. అదేవిధంగా అనేక రకాల కొత్త ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క జాతీయ రహదారులు, అదే కాకుండా హైదరాబాద్ నగరానికి మీకు అందరికీ తెలిసి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి పూణేకు హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే హైదరాబాద్ రావడం అనేటువంటిది హైదరాబాద్ అభివృద్ధిలో అది గేమ్ చేంజర్గా మారవుతాం, తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారవుతాం. 1,54,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఈ యొక్క హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతాం. దేశంలో 7 హై స్పీడ్ కారిడార్స్ వస్తే అందులో 3 కారిడార్స్ మన హైదరాబాద్ రావడం ఏదైతున్నదో చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా మనిస్తున్నాం. అదేవిధంగా మిగతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి స్పష్టంగా నేను అధికారులకు చెప్పాను, ఏ శాఖల నుంచి మీరు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మరియు కేంద్రంలో ఉన్నటువంటి పథకాలకు అనుగుణంగా ప్రపోజల్స్ పంపించినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పథకాలు మంజూరు చేయించే విధంగా కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్కి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్కి అనుకూలంగా ప్రపోజల్స్ పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ద్వారా ప్రపోజల్స్ ఢిల్లీకి పంపించాల్సిందిగా కూడా నేను కోరాను. ఏదో మనం కొన్ని సొంత పథకాలు పెట్టుకుంటాం, అది మన ఇష్టం, మన రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు
వాటి గైడ్లైన్స్కి అనుకూలంగా మనం ప్రతిపాదన చేస్తే మనము ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా నేను కోరడం జరిగింది. ఈరోజు మైనారిటీ డిపార్ట్మెంట్ సంబంధించి సుమారు 5 రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేశాం. 2018లో మంజూరు చేస్తే ఇంతవరకు కొలిక్కి రాలేదు. అదేవిధంగా ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి టూమ్స్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాం. అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో పనులు జరగలేదు. ట్యాంక్ బండ్లో లైన్ అండ్ సౌండ్ షో కూడా మంజూరు చేశాము. కొంత ట్రయల్ చూసినప్పుడు కూడా టూరిజం దానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన యొక్క బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని కూడా 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గాంధీ హాస్పిటల్లో కానీ అనేక ప్రాథమిక హెల్త్ సెంటర్స్లో కానీ ఈరోజు ఎక్విప్మెంట్స్ ఇస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తరఫున. బ్లడ్ టెస్ట్ చేసేట్టు ఆధునికమైనటువంటి మిషన్ కావచ్చు, కార్డియోకి సంబంధించినటువంటి ఈకో మిషన్ కావచ్చు, అన్ని హాస్పిటల్స్లలో హై టెస్టింగ్ మిషన్ కావచ్చు, హై లెవెల్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా హైదరాబాద్లో ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలకు కూడా అనేక రకాల ఇతర సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం తరఫున. కాబట్టి ఆ దిశలోనే మనము హైదరాబాద్ను మరింతగా అభివృద్ధి చేసుకునే దిశలో ముందుకెళ్ళాలి. ప్రాక్టికల్గా ఏదైతే జరుగుతుందో, ఏదైతే చేయడానికి అవకాశం ఉందో అది మాత్రమే చెప్పేటువంటి అలవాటు నాకు కానీ మా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉంది. ఆ దిశలోనే ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఈరోజు ప్రయత్నం చేస్తాం. రేపు కూడా మేము దివ్యాంగులకు ఎక్విప్మెంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం రేపు కొనసాగిస్తున్నాం. మేము కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే దివ్యాంగులకు ఈ సంవత్సరం మేము సుమారు 2 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్స్ మన హైదరాబాద్ నగరంలో ఇస్తాము. రేపు కూడా 2 అసెంబ్లీలు పెట్టుకున్నాం. అన్ని 7 అసెంబ్లీలలో ఎక్విప్మెంట్స్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన యొక్క నగరంలో ఉన్నటువంటి ఇప్పటికే బేగంపేట రైల్వే స్టేషన్ పూర్తిగా నిర్మాణమైంది. మహిళలతో రన్ చేస్తా ఉన్నాం సక్సెస్ఫుల్గా. మలక్పేట కావచ్చు, ఇతర సనత్నాలు కావచ్చు, ఇతర రైల్వే స్టేషన్స్ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరి నాంపల్లి కూడా ఇటీవలనే పనులు ప్రారంభమని స్పీడ్ అందుకుంటా ఉన్నాయి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి మరి మొదలుపెట్టామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఇదేదైనా అడగవచ్చు, విలేకరులు ఉండే హిందీ మీడియా అడగొద్దు. ऐसा तो पूरा प्रेजेंटेशन रहता है हर डिपार्टमेंट में हमारा एजुकेशन में, हेल्थ में, स्पोर्ट्स में, जीएचएमसी में सब जगह हमारा शेयर रहता है. हैदराबाद शहर में हर जो चावल देते हैं 5 किलो चावल हमारा तरफ से मुफ्त केंद्र को से मिलता है. इसलिए जो हैदराबाद उस्मानिया यूनिवर्सिटी में शेड्यूल कास्ट के गोल्स एंड बाइस बना और हैदराबाद में जो उस्मानिया यूनिवर्सिटी में बच्चों के लिए ट्रैक बनाया स्पोर्ट्स के दृष्टिकोण से, स्विमिंग बच्चों के लिए स्पोर्ट्स के लिए स्विमिंग पूल बनाया गर्ल्स के लिए. वैसे ही जो अभी ESI सुपर स्पेशलिटी हॉस्पिटल में लगभग 1000 करोड़ अभी मंजूर होने वाला है. अभी इसमें अच्छे मेडिकल कॉलेज शुरू किए हैं. एम्स का मेडिकल कॉलेज शुरू किया है. एम्स हॉस्पिटल भी इसी साल एंडिंग में प्रधानमंत्री के द्वारा प्रारंभ होने वाला है. और जो हैदराबाद से लगभग 600 करोड़ लगभग अभी पूरा फाइनल डिटेल आना है. हैदराबाद से लेके यादगिरी तक MMTS का सेकंड फेज का ट्रेन आने वाला है. दूसरा हैदराबाद से कोमरवेली मल्लन्ना ट्रेन शुरू करके नया रेलवे स्टेशन कोमरवेली मल्लन्ना रेलवे स्टेशन पे बना रहे हैं. क्योंकि हैदराबाद से हर दिन हजारों लोग
कोमरवल्ली मल्लన్న के दर्शन पे जाते हैं। చాలా మంది హైదరాబాద్ లో నివాసం ఉండేటువంటి వాళ్ళు వేలాది మంది భక్తులు కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తుంటారు। వాళ్ళ సౌకర్యం కోసము ఇక్కడ నుంచి స్పెషల్ ట్రైన్, అదేవిధంగా రైల్వే స్టేషన్ లేదు అక్కడ। కొత్తగా ప్రధానమంత్రి గారు కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ఏర్పాటుకు మంజూరు చేయడం జరిగింది। గత సంవత్సరం దాని ప్రారంభోత్సవం చేశాము। ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ కానీ మే నెలలో కానీ ఆ రైల్వే స్టేషన్ కూడా మల్లన్న స్వామికి మరి పాదాల చెంత భక్తులకు అంకితం చేయబోతా ఉన్నాం। ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట MMTS ట్రైను వేయాలని నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఆ యొక్క ట్రైన్ను కూడా మరి MMTS సంబంధించిన నెట్వర్క్ కూడా వేయడం కోసం నిర్మాణం చేశాం। సుమారు 600 కోట్ల వరకు దానికి మంజూరు చేయబోతా ఉన్నాం। ఆ రకంగా అది కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా భూమి పూజ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తాం। హైదరాబాద్ సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీ త్వరలోనే సవివరమైనటువంటి ఒక నివేదిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీ ద్వారా హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం చేయబోతాం। और कुछ पूछना है? మూసి సంబంధించిన సుందరీకరణ విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ చర్చకొచ్చారు సార్? హైడ్రా ఏముండదు, హైడ్రాలో ఖర్చు పెట్టదు, హైడ్రాలో ఖర్చు ఉండదు సార్। సార్ మూసీకి సంబంధించి ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయో దానికి కేంద్ర ప్రభుత్వము మూసీ కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం కోసం మరి ట్రీట్మెంట్ ప్లాంట్లకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తూ ఉంది। అదేవిధంగా వివిధ ఆర్థిక సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి రుణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించే విషయంలో ఆలోచన చేస్తాం। ఒకటే, హైదరాబాద్లో మూసి ప్రక్షాళన చేయండి, మూసి డెవలప్మెంట్ చేయండి, కానీ పేద ప్రజల ఇల్లు ఎక్కువ నష్టపోకుండా, తొలగించకుండా మూసి ప్రక్షాళన చేయాలనేది భారతీయ జనతా పార్టీ స్టాండ్। ఏకపక్షంగా మరి మూసికి సంబంధించి పేద ప్రజల ఇల్లు తొలగించి ఇబ్బంది పెట్టొద్దు అనేది మా ఆలోచన। విశ్వాలకు ధన్యవాదాలు। ఇప్పుడు సార్తో సంబక్క సారాలమ్మ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ యొక్క అగ్రిమెంట్ మన అడిషనల్ బ్లాక్ కౌసల్య హాల్లో 2nd ఫ్లోర్లో జరుగుతుంది। అక్కడ సార్ కూడా ఉంటారు, అధికారులు అందరూ ఉంటారు। దయచేసి అక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తాం। ధన్యవాదాలు సార్। కృష్ణ సార్, ఐఐటి మన హైదరాబాద్ ఐఐటి, అదేవిధంగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, 2 సంస్థల మధ్యలో MOU ఉంది। ఎందుకంటే సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కొత్తగా నిర్మాణం జరుగుతుంది। త్వరలోనే ప్రధానమంత్రి గారు ఇప్పటికే యూనివర్సిటీ తాత్కాలిక బిల్డింగ్లో ప్రారంభమైంది। నేను స్వయంగా ఆ క్యాంపస్ను ప్రారంభించాను। పర్మనెంట్ బిల్డింగ్ కోసం 1000 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు త్వరలోనే భూమి పూజ చేయబోతున్నారు। ఆ యొక్క యూనివర్సిటీ నిర్మాణం కావాల్సినటువంటి టెక్నాలజీ కానీ, గైడ్లైన్స్ కానీ, ఐటీ కానీ, ఐఐటి ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీకి ఇచ్చడం కోసం కావాల్సినటువంటి ఒక MOU ఇప్పుడు చేసుకోబోతున్నాం కాబట్టి దానికి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాం। ఒకటి, ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి సరైన విధానం అవలంబించట్లేదు కేంద్రం అని చెప్పి అంటున్నారు, దానిపై మీరు పార్లమెంట్లో మాట్లాడాలి ఎంపీలు, ఏం కావాలా, ఏం మాట్లాడాలో రాజకీయంగా కాకుండా నిర్మాణాత్మకంగా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకుంటారు। నెంబర్ 1, దీనికి హైకోర్టు జడ్జి చైర్మన్గా ఉంటారు దేశవ్యాప్తంగా। ఇది అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకుంటారు। అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టేట్ యూనిట్స్తో కూడా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ సంబంధించి దీనికి ఏదైతే కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజేషన్ కమిటీ ఉంటుందో వాళ్ళకు సంబంధించినటువంటి కమిటీ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఉంటారు,
కాబట్టి అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఏదుకో గాలిగా మాట్లాడితే అది అర్థం లేదు. ఇక ఏబీసీ బిల్లు పాస్ అయ్యి ఉన్నది. 15, 16, 17 పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. అందులో చర్చిద్దాం. చర్చించిన తర్వాత అందులో బిల్లు పాస్ అయిన తర్వాత మొత్తం కమిటీ కాన్స్టిట్యూట్ అవుతుంది. కమిటీ కాన్స్టిట్యూట్ అయ్యి అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు, మేధావుల అభిప్రాయాలు తీసుకుంటారు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు, అందరితో చర్చిస్తారు. ఓపెన్గా చర్చించిన తర్వాత మీడియా ముందు చర్చిస్తారు. అందరితో చర్చించిన తర్వాతనే ఇది జరుగుతుంది. గతంలో జరిగినటువంటి టెక్నాలజీ ప్రాసెస్ ఉంది, కొత్తగా లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనేక సార్లు రియాగ్నేషన్స్ అయ్యి అట్లనే జరగలేదు. అప్పుడు జరిగినప్పుడు సరిగా, ఇప్పుడు జరగకుండా జరిగినా అప్పుడు ఎస్ఐఆర్ జరిగితే తప్పు, ఇప్పుడు తప్పు కాదు, ఇప్పుడు ఎస్ఐఆర్ జరిగితే తప్పు. కాంగ్రెస్ పార్టీ దేశం వాళ్ళ హయాంలో ఎస్ఐఆర్ చాలాసార్లు జరిగింది. చనిపోయినటువంటి ఓట్లు తీసేస్తే తప్పు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఓట్లు తీసేస్తే తప్పు, వాళ్ళకు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు లేకపోతే ఓట్లు నమోదు చేస్తే వాళ్ళకి తప్పు. కాబట్టి అన్ని విషయాలు రాజకీయాలు చూడకూడదు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చర్య, ఇది జరపాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు మహిళల కోసం ఈరోజు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఏకగ్రీవంగా పార్లమెంటులో బిల్లు పాస్ చేసింది. అంటే చెప్పుకోవడం కోసమా? దీన్ని ఇంప్లిమెంట్ చేయొద్దా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చెప్పుకోవడం కోసమైనా మహిళల రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిల్లు సమర్థించింది కదా. ఈరోజు మీరందరూ చేయలేనటువంటి పని. గత 50 సంవత్సరాలుగా మహిళల రిజర్వేషన్ కోసం దేశంలో చర్చ జరుగుతూ ఉంటే మీ దద్దమ్మ ప్రభుత్వాలు మీరు చేయలేదు, మోసం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గ్యారంటీ ఇస్తే గ్యారంటీ మీద నిలబడేటువంటి సత్తా ఉన్నటువంటి గ్యారంటీ ప్రభుత్వం అది. గ్యారంటీలను అమలు చేసేటువంటి గ్యారంటీ ప్రభుత్వం అది. కాబట్టి ఈరోజు మహిళల రిజర్వేషన్ మీద ఈరోజు చట్టం గతంలో చేశాము, దాన్ని సమూలంగా ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నామో మరింతగా చట్టంలో మార్పు తీసుకొస్తున్నాము. మహిళలు రిజర్వేషన్ చేయాలంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సింది. నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా మహిళల రిజర్వేషన్ అమలు చేయలేదు. కాబట్టి ఆ యొక్క రిజర్వేషన్స్ పునర్విభజన జరగడం కోసమే 3 రోజుల పాటు పార్లమెంట్లో సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేశాం. ప్రధానమంత్రి గారు స్వయంగా నిన్న అన్ని పత్రికల్లో ఆయన ఇంటర్వ్యూలో రాశారు. అన్ని పత్రికల్లో ఈరోజు కూడా రాశారు. ఆయన స్వయంగా సోషల్ మీడియాలో చెప్తున్నారు. ప్రజలందరూ ఆయన రాజకీయ పరమైన సంబంధం కాదు. ఈ దేశంలో 50% మించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సమస్య, ఈ దేశంలో 50% మించినటువంటి మహిళల సాధికారతకు సంబంధించినటువంటి విషయం, ఈ దేశంలో 50% మించి జనాభా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి హక్కుల సమస్య ఇది. అనేక దశాబ్దాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నారు. ఆ యొక్క పోరాటానికి, ఆ యొక్క ఉద్యమాలకు కల సాకారమైనటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మహిళల హక్కులకు, మహిళల గౌరవానికి ఈరోజు ఒక నిర్దేశం ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. దానికోసం ఈరోజు చేస్తూ ఉంటే ఏదో మాట్లాడాలి కాబట్టి, విమర్శించాలి కాబట్టి. ఎందుకంటే ఈ దేశంలో ఆర్టికల్ 370 కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ దేశంలో జిఎస్టి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటది. ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి వ్యాక్సిన్ చేస్తే ఇది మోడీ వ్యాక్సిన్ ఎవరు వేసుకోవద్దని అప్పీల్ చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాదు, అపోజిషన్ పార్టీ అనంత మాత్రాన అన్ని అపోజిషన్ చేయకూడదు. తెలుసుకోవాలి బెస్ట్ ఏదో, దాన్ని ఇంకా బెస్ట్ ఏ రకంగా చేయాలో చెప్పాలి. ఈరోజు ఉగ్రవాదాన్ని తగ్గించేటువంటి చర్యలు చేపట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు నక్సలైట్ సంబంధించినటువంటి హింసను అరికట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాన్ని ఏ రకంగా అరికట్టవచ్చో సూచనలు ఇవ్వండి. అంతే తప్ప ప్రతిదానికి మీరు రాజకీయ దృక్పథంతో చూస్తే మీరు దేశానికి మేలు చేసిన వాళ్ళు, దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. అన్ని అంశాలు రాజకీయ దృక్పథంతో చూడద్దు, కొన్ని నిర్మాణాత్మకమైన దృక్పథంతో చూడాలి. ఈరోజు పేదలకు మేము 5 కేజీల బియ్యం ఇస్తున్నాం, 83 కోట్ల మంది ప్రజలకు ఇస్తున్నాం 6-7 సంవత్సరాలు. ఒక్క నెల కూడా ఆగకుండా ఇస్తా ఉన్నాం. మీలాగా హామీలు ఇచ్చి వెనకకెళ్ళేటువంటి ప్రభుత్వం కాదు. ఈరోజు రైతులకు ప్రతి సంవత్సరం ప్రతి 4 నెలల కోసం రైతుల అకౌంట్లో డబ్బులు ఇస్తా ఉన్నాం.
ఏ ఒక్క టర్మ్ ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి టెన్షన్గా మోడీ గారి డబ్బులు రైతుల అకౌంట్లో పడుతున్నాయి తెలంగాణ. ఈరోజు మిడ్ డే మీల్స్ నుంచి మొదలు ఇంతకుముందు చెప్పినట్లు అన్నిటి కూడా ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం షేరు రాష్ట్రాలు ఇచ్చిన ఇవ్వకుండా ఇస్తాము. ఈరోజు మనరేగా ఏదైతే గ్రామీణ ఉపాధి పథకం ఉందో దాని పేరు మార్చి ఈరోజు 100 రోజులు కానీ 125 రోజులు చేసి ఈరోజు బడ్జెట్ పెంచి ఈరోజు గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించారు. ప్రతి దాంట్లో వ్యతిరేకిస్తారు. ఈరోజు సర్జికల్ స్ట్రైక్ సాక్ష్యాలు కావాలంటారు వాళ్ళు, ఎయిర్ స్ట్రైక్ సాక్ష్యాలు కావాలంటారు, ఆపరేషన్ సింధూర్ భారతదేశం ఓడిపోయిందంటారు. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఓడిపోయిందని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈరోజు విమర్శిస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో చైనా వాళ్ళు తంతే పరిగెత్తుకొని వచ్చారంటాడు కేసీఆర్. దురదృష్టకరం ఈ రకమైనటువంటి పార్టీలు తెలంగాణ ఉండడం. అంటే మెయిన్గా ఆ జనాభా ప్రతిపాదికన నియోజకవర్గ పునరుద్ధరిస్తే దక్షిణాదికి ఉత్తరాదికి తేడా వస్తుంది. దీనివల్ల మాకున్న వాళ్ళకున్నంత తెలివి మాకు లేదనుకుంటారు. ఆయనకే ఎక్కువ తెలివి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ తెలివి, స్టాలిన్కి ఎక్కువ తెలివి, రాహుల్ గాంధీకి ఎక్కువ తెలివి. మేము అసలు ఏం మాకు తెలివి లేదు అనుకుంటారు. వాళ్ళ కర్మ. మేము కూడా ఇక్కడ దక్షిణాది ప్రజల కోసం పనిచేస్తున్నాము, కమిట్మెంట్తో పనిచేస్తున్నాము. ఎన్నడైనా ఈరోజు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఇప్పుడు మా ప్రభుత్వాలు రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ మేము ప్రజల వ్యతిరేకం ఎందుకు చేస్తాము? దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అది కేరళలో ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వం ఉన్నా, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, అన్ని రాష్ట్రాలకు సమదృష్టితో చూసి అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలి. ఆ రకంగా భారతదేశం అభివృద్ధి జరగాలంటే కొన్ని రాష్ట్రాలు వెనుకబడిపోయి దక్షిణ భారతం వెనుకబడిపోతే భారతదేశం అభివృద్ధి జరగాలి. ఆ మాత్రం ఇందుకే జ్ఞానం మాకు లేదా? దక్షిణాది రాష్ట్రాలు వెనుకబడేసి మిగతా రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుంటామా? నేను దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తలేనా క్యాబినెట్లో? నాకు తెలియదు ఆ విషయం. ఏ ఒక్క రాష్ట్రానికి 1% కూడా నష్టం జరగకుండా ఈరోజు పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. సలహా ఏదైనా ఉంటే రేపు పార్లమెంట్లో ఇవ్వండి. సలహా ఏదైనా ఉంటే రేపు పునర్విభజన కమిటీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు తెలంగాణలో కూడా పర్యటిస్తారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిపి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా కమిటీలో చోటు ఉంటుంది. అందరూ కూడా మాట్లాడవచ్చు. రేపు అసెంబ్లీలో కూడా చర్చించి ప్రతిపాదనలు చేయొచ్చు. అంతే తప్ప నిర్మాణ గతంలో ఏ రకంగా జరిగిందో పునర్విభజన ఈరోజు అదే ఒక అటు ఇటు కొర ఉన్నంతలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా జనగణన జరగలేదు కాబట్టి ఉన్నంతలో 2011 సెన్సస్ ప్రకారం ఏ రకంగా ప్రజలకు మేలు జరుగుతుందో, ఏ రకంగా అన్ని కాన్స్టిట్యున్సీలకు సమాంతరంగా న్యాయం జరుగుతుందో, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల గౌరవాన్ని ఏ రకంగా పెంచడానికి అవకాశం ఉందో, ఏ రకంగా వాళ్ళ రిజర్వేషన్ కల్పించవచ్చు చట్టసభలో, అది ఆలోచించి అందరం చెయ్యాలి. అంతే తప్ప కోడిగుడ్డు మీద ఈకలు పీకొద్దు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి పని ఒకటే పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, ఇంకో పని లేదు. ఉదయం చేస్తే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారు, ఈకలు కల్పించకపోతే వాళ్ళ వెంట్రుకలు పీక్కుంటారు. రాహుల్ గాంధీ పని కోడిగుడ్డు మీద ఈకలు ఉండవు కదా, గీకి పిచ్చోడు అయిపోయి ఇంకోటి పీక్కుంటారు. ఆ రకం లేదు పరిస్థితి. ఇది అస్సాం ప్రచారం, ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు ఖర్గే మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బీజేపీ అని విషయాలు లాంటివి అని అంటారు. దీని మీద మీకు ఆర్ఎస్ఎస్ గురించి ఖర్గే గారు ఆ రకంగా మాట్లాడడం ఏతున్నదో అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అది ఏమాత్రం సమంజసం కాదు. ఇదే ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ యొక్క రిపబ్లిక్ డే ఉత్సవాలలో ఆర్ఎస్ఎస్ జట్టు పరేడ్ చేసే విధంగా ఆహ్వానించారు. ఇదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మల్లికార్జున గారి సర్టిఫికెట్ ఆర్ఎస్ఎస్కి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సర్టిఫికెట్ ఆర్ఎస్ఎస్కి అవసరం లేదు.
కాబట్టి ఆర్ఎస్ఎస్ ఏంటో, ఆర్ఎస్ఎస్ ఏ రకంగా ఒక నిర్మాణాత్మకంగా దేశ ప్రజల కోసం, దేశం కోసం, దేశ సమగ్రత కోసం, దేశ ఐక్యత కోసం, జాతీయ భావజాలం కోసం, దేశంలో సనాతన ధర్మం కోసం పనిచేస్తుందో అందరం చూస్తున్నాం. కాబట్టి వాళ్లకు వీళ్ళ సర్టిఫికేట్ అవసరం లేదు. అస్సాం సీఎం వాళ్ళ భార్య 3 పాస్పోర్ట్లు తీసుకుంది, అంటే ఆమెకు ఉన్నాయి. అంటే ఇది అంతా కూడా దేశ భద్రతకు ఒక ముప్పుగా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా కేంద్ర ప్రధానమంత్రికి లేఖ రాశారు. మరి దీని నీకు అలవడదు అది కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ రాసిన చెప్పి నీకు ఎవరన్నారు? ఏ వార్తలు వచ్చిందో సోషల్ మీడియాలో పెట్టుండేవాడు అన్న పరికరాలు నిజమే సార్. కేసు పెట్టిండ్రు, వీడు వచ్చి ఆయన తీసుకుంటున్నాడు బెయిల్. ఆయన పవన్ కళ్యాణ్ ఓకే సార్, మోహన్ భగవత్ లేఖ రాయడమే ఇప్పుడు కొంచెం ఎవరో పనికిరాడు సృష్టిస్తాడు ఈ మధ్యలో, మీరు దాన్ని పట్టుకున్నట్టు. సార్ లాస్ట్ చివరి క్వశ్చన్ సార్. మీరు ఎవరో సోషల్ మీడియాలో ఈ రకంగా చాలా రకాలు వస్తాయి, నా మీద కూడా వస్తాయి చాలా ఉన్నాయి. అవన్నీ పట్టుకొని మీరు అడిగితే మీ స్థాయి మీరు తగ్గించుకున్నారు అవుతారు. ఓకే సార్. దయచేసి మీరు చాలా గౌరవం ఉన్నటువంటి మీడియా, మన హైదరాబాద్ మీడియా, ఆ పనికిరాళ్ళు వాటి వార్తలు వస్తారు, మీరు మొత్తం బేరీజ్ వేసుకొని ప్రశ్న అడగాలి. అక్కడికి